క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ డిస్కవరీ ఛానల్ కానీ చూస్తూ ఉంటే ఈ నేచర్ యొక్క కొన్ని అద్భుతమైన సన్నివేశాలు మనకి తారసపడుతూ ఉంటాయి. నేను చూసిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయతో ఆలకించండి. ఒక సింహం తన గుంపులో నుండి తప్పిపోయిన ఒంటరి బఫెల్లో పైన దాడి చేసి దాన్ని గాయపరిచి చంపి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ బఫెల్లో కూడా కొంత ధైర్యంగా ఆ సింహం బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ పెనుగులాటలో బఫెల్లో బాగా నీరసించిపోయింది. అప్పటికే బాగా గాయాలవ్వడంతో బఫెల్లో ఇంకా దాదాపు హ్యాండ్సప్ అనే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా కళ్ళు మూసుకొని ప్రాణ త్యాగానికి సిద్ధపడిపోయింది. ఇంతలో ఎట్నుండి వచ్చాయో ఏమో మరో 4 బఫెల్లోస్ ఒక్కసారిగా సింహం మీదకి దూకాయి. దాంతో ఏదో కాసేపు డాబు చూపించుకోవడానికి సింహం గాండ్రించింది, కానీ చివరికి తోక ముడిచి పారిపోయింది. గాయాల పాలైన బఫెల్లో లేచి మిగిలిన తన స్నేహితుల సాయంతో తమ స్వస్థలానికి అన్నట్లుగా నెమ్మదిగా ముందుకు సాగిపోయింది. ఈ సన్నివేశం చూశాక మనకు అర్థమవుతోంది ఏంటంటే, మన తోటి వారు ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు తమంతట తాముగా దానిని తప్పించుకొని బయటకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు మనమంతా వేడుక చూడకుండా తలో చేయి వేస్తే తప్పకుండా గండం గట్టెక్కేయొచ్చు అని. తమ తోటి బఫెల్లో సింహం చేతిలో చిక్కుకుంటే మిగిలిన బఫెల్లోస్ అన్నీ కలిసి సింహం మీద దూకి తమ స్నేహితురాల్ని కాపాడుకున్నాయి. ప్రియ స్నేహితులారా, ఈ ఉపోద్ఘాతంతో ఈరోజు తలో చేయి వేస్తే గండం గట్టెక్కేస్తాం అనే అంశాన్ని నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఉన్న లేఖన భాగం నుండి మాట్లాడాలనే తలంపును నేను కలిగి ఉన్నాను. ఈ లేఖన భాగంలో గండంలో ఉన్నది తల్లి గర్భంలో నుండి అప్పుడే బయటకు వచ్చిన ఒక మగ శిశువు. ఐగుప్తు రాజు అయిన ఫరోకు ఇశ్రాయేలు సంతతిపై కన్ను కుట్టడంతో వారిని ఎలా అయినా అణచివేయాలని మొదటి దశలో వారితో వెట్టి చాకిరీ చేయించాడు. వారి పట్ల చాలా కఠినంగా ఉంటూ వారి ప్రాణాలను విసిగించాడు. అయినా దేవుడు తోడై ఉండడంతో ఇశ్రాయేలు ప్రజలు ఏమీ సచ్చుబడిపోలేదు. మొదటి దశ తన పాచిక దేవుని ప్రజలపై పారకపోవడంతో 2వ దశలో మరింత దుర్బుద్ధితో పుట్టే ఏ ఒక్క మగపిల్లాన్ని బ్రతకనివ్వద్దు అనే శాసనాన్ని క్రూరుడైన ఫరో చేశాడు. ఈ దశలో అమ్రాము, యాకెబెతు అనే ఓ యవ్వన జంట 3వ బిడ్డను కనడానికి సిద్ధపడ్డారు. నెలలు నిండుతుండగా ఆ తల్లి హృదయం ఎంత ఒత్తిడిని భరించి ఉంటుందో భక్తిపరురాలైన ఆమె, దేవా యెహోవా, తప్పకుండా నాకు ఆడపిల్లనే ఇవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు మగపిల్లాన్ని ఇవ్వద్దు అని ఎన్నిసార్లు ప్రార్థించి ఉంటుందో. ఎంత ప్రార్థిస్తే ఏంటి, దేవుని సంకల్పం మరోలా ఉంది. నెలలు నిండాయి, నొప్పులు భరిస్తూ బిడ్డను కనింది. కానీ ఆ బిడ్డ మగబిడ్డ. అది ఆ తల్లికి ఎంత గండమో అంత గండం, అది ఆ బిడ్డకు ఎంత గండమో అంత గండం. ఫరో ఆజ్ఞను బట్టి ఆ బిడ్డ పురిటి బిడ్డగానే ఇప్పుడు చంపబడాలి. కానీ ఏదో మిరాకల్ జరిగింది. బిడ్డ చావలేదు. ఆ బిడ్డ పెద్దవాడయ్యాడు, దేవునితోనే మాట్లాడగలిగిన వాడయ్యాడు, దేవుణ్ణే చూడగలిగిన వాడయ్యాడు, అద్భుతాలు చేయగలవాడయ్యాడు, ఫరోను ఎదిరించగలిగిన వాడయ్యాడు. అంతేకాదు 430 ఏండ్లలో ఎందరికో సాధ్యపడనిదిగానే మిగిలిపోయిన ఇశ్రాయేలీల స్వాతంత్ర్యం అతడు సంపాదించాడు. అంతేకాదు భావితరాలు ఎలా నడవాలో చెప్పే సమగ్ర రాజ్యాంగాన్ని ఇశ్రాయేలు జనాంగానికి అందించగలవాడయ్యాడు. అంతేకాదు నల్ల జాతీయులకు నెల్సన్ మండేలాలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్లా, భారత జాతీయులకు గాంధీ, అంబేద్కర్లులా హెబ్రీయుల విమోచన చరిత్రకు ఒక మూల స్తంభంగా నేటి వరకు ఆయన సజీవ సాక్ష్యం నిలిచే ఉంది. ఇంతకు జరిగిన ఆ మిరాకల్ ఏంటి? ఎవరు చేశారు ఆ మిరాకల్? ఎవరి వల్ల అతను పురిటిలోనే ఎదురైన గండం నుండి గట్టెక్కగలిగాడు? ప్రియులారా, ఆ మిరాకల్ జరిగించి బాలుడైన మోషేను గండం నుండి సాహసోపేతంగా తప్పించిన వారు ఒకరు, ఇద్దరు కాదు, మొత్తం 4. ఆ 4 తమ ప్రాణాలకు తెగించి తలో చేయి వేస్తేనే బాలుడైన మోషే గండం నుండి గట్టెక్కగలిగాడు. వారిలో ఒకరు మోషే తల్లి యాకెబెతు.
ఈమె లేవీ గోత్రీకురాలు. యాజక గోత్రీకురాలైన ఈమెకు ఒక ప్రాణం పోయడం పట్ల దేవునికి ఉండే అపారమైన సంకల్పం పట్ల ఒక స్థిరమైన నిశ్చయత ఉంది. ప్రాణం తీసే అధికారం దేవునికే గాని మనిషికి లేనే లేదు అన్నది ఆమె యొక్క నిశ్చితమైన అభిప్రాయం. ఓ ప్రాణం పోయడానికి తన ప్రాణాన్నే త్యాగం చేయాల్సి వస్తే కూడా వెనక్కి తగ్గనిదే నిజమైన మాతృత్వం అన్నది ఆమె ఫిలాసఫీ. అందుకే ఏమైతే అది అవుతుంది, నా బిడ్డను మాత్రం చావడానికి నేను ఒప్పుకోను అంటూ 3 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడింది. ఒకవేళ ఈ విషయం కానీ ఫరోకు తెలిస్తే తన భర్త, మిగిలిన తన 2 బిడ్డలు అహరోను, మిరియాములకు ప్రాణ సంకటమే అయినా సరే బిడ్డను బ్రతికించుకోవడానికే సిద్ధపడింది. ఆ బిడ్డ గండం తప్పడంలో ఇదిగో ఈమెదే మొదటి చేయి. ఇక రెండవ చేయి షిప్రా పూయాలది. వీరు హెబ్రీ మంత్రసానులు. పుట్టినవారు మగపిల్లలైతే తక్షణమే చంపేయమని ఐగుప్తు రాజు నిర్గమకాండం 1వ అధ్యాయం 15-16 వచనాలలో వీరికి ఖండితంగా చెప్పాడు. రాజాజ్ఞను కానీ మీరితే వీరి ప్రాణాలకే ముప్పు వస్తుంది. రాజాజ్ఞను పాటిస్తే రాజ బహుమానాలు వీరికి లభిస్తాయి. కానీ 17వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే, అవతల వారు రాజైనా, సామంతుడైనా, చక్రవర్తి అయినా వీరికి దేవుడి మాటే లెక్క కానీ మనుషుల మాట వీరికి లెక్క లేదు. దేవుడికే వీరు భయపడతారు కానీ మనుషులకు వీరు భయపడరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేయడాన్ని మనం చూస్తాం. ఇలా ఇర్మియాకు వాగ్దానం చేసిన దేవుడే నేడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, భావి తరాలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మిన వారు ఎప్పటికీ దేవునికి మాత్రమే భయపడుతూ, దేవునికి మాత్రమే లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురైనా వాటన్నింటి నుండి దేవుడు తప్పకుండా మనల్ని తప్పిస్తాడు. ఇదిగో ఇలా వాగ్దానం చేసినటువంటి ఈ దేవుడే మనం చదివిన ఈ లేఖన భాగంలో షిప్రా పూయాలను ఫరో చేతి నుండి తప్పించాడు. తప్పించడమే కాదు, నిర్గమకాండం 1వ అధ్యాయం 20-21 వచనాలలో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు, వారికి వంశాభివృద్ధి కూడా కలుగజేశాడు. కనుక నేను అంటున్నాను, మోషే గండం నుండి బయటపడడంలో ఈ షిప్రా పూయాలది 2వ చేయి అని. ఇకపోతే మోషే గండం నుండి బయటపడడంలో 3వ చేయి మిరియాముది. ఈమె ఆ బాలుని యొక్క అక్క. 3 నెలలు పెంచిన తల్లి ఒక పెట్టెను తయారు చేసి దానికి కీలు పూసి ఏటి ఒడ్డున జమ్ములో ఉంచితే దానికి కాపలాదారు ఈ మిరియాము. 2:4లో రాజు ప్రాకారాల దగ్గర ద్వారపాలకుడైన సైనికుడు ఎలా నిలబడి అలర్ట్గా ఉంటాడో అంతలా ఒక వీర సైనికురాలిలా ఈ మిరియాము తమ్ముణ్ణి కాపలా కాసింది. 2వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగంలో చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి స్నానానికి వచ్చిన ఫరో కుమార్తెను ఒప్పించి తిరిగి మరలా తన తల్లి ఒడిలోకే మోషేను తెచ్చిన గనురాలు ఇదిగో ఈ మిరియాము. ఈ విధంగా ఆ బిడ్డ గండం తప్పడంలో మిరియాముది 3వ చేయి అయ్యింది. ఇక 4వ చేయి ఫరో కుమార్తెది. 5వ వచనంలో ఈమె చెలికత్తెలతో స్నానానికి వచ్చింది. బిడ్డ ఏడుపు ఆమెలోని మాతృత్వాన్ని కదిలించినట్లుగా 6వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయుల పిల్లాడే అని తెలిసిన తన మాతృత్వపు అనుభూతి ముందు తండ్రి శాసనం స్వల్పమైనదే అని ఆమె భావించింది. బిడ్డకు కావలసిన దాదీని ఏర్పరిచి 9వ వచనంలో ఆమెకు జీతం కూడా ఈమె ఇచ్చింది. ఆ తర్వాత ఈ బిడ్డకు గొప్ప గొప్ప చదువులు కూడా ఈమె చెప్పించింది. అది ఆ తరువాతి చరిత్ర. ఇలా ఆ బిడ్డ గండం నుండి బయటపడడంలోనూ ఆ తర్వాత ఆ బిడ్డను ప్రయోజకునిగా చేయడంలోనూ 4వ చేయి ఫరో కుమార్తెది. ప్రియ స్నేహితులారా, మన ఉపోద్ఘాతంలోని సన్నివేశంలో సాటి జంతువు ఆపదలో చిక్కుకుంది అని తెలిస్తే మిగిలిన జంతువులన్నీ కలిసి దానిని గండం నుంచి గట్టెక్కించేయడంలో ప్రాణాలకైనా తెగించాయి. జంతువులకున్న స్వభావము నేటి మనిషికి లేదు.
ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అక్కడ చేరతాయి. పక్షులకు ఉన్న మనసు నేటి మనిషికి లేదు. నేను బాగానే ఉన్నా కదా, ఎవరిదో గండం తప్పిస్తే నాకేంటి అనుకుంటున్నాడు నేటి మనిషి. కానీ ఎవరు చెప్పగలరు, రేపు నీకు ఆ పరిస్థితి రావచ్చు. ఒకవేళ నీ తోటివాడు గండం నుండి బయటపడడానికి నీవు చేయి అందిస్తే, నీవు గండంలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరి చేయి ద్వారా నిన్ను ఆ గండం నుండి తప్పించవచ్చు. ఈరోజు చూడండి, యాకబెతు, షిప్రా, పూయా, మిరియాము, ఫరో కుమార్తె వీళ్ళంతా తలో చేయి వేయడం వల్లనే మోషే గండం తప్పింది. గండం తప్పించుకున్న మోషే లక్షల మందిని బానిస సంఖ్యల నుండి విడిపించగలిగాడు. అందులో షిప్రా పూయాలున్నారు, షిప్రా పూయాల పిల్లలు ఉండి ఉంటారు, అహరోను ఉన్నాడు, అహరోను పిల్లలు ఉన్నారు, మిరియాము కూడా ఉంది. ఒకవేళ ఆ రోజు మోషే గండం తప్పడంలో వీళ్ళందరూ తలో చేయి వేయకపోతే వీళ్ళ బిడ్డలందరూ ఐగుప్తు దేశం నుండి విడిపించబడేవారు కాదు. అందుకే రండి, తలో చేయి వేస్తే ఎటువంటి గండాన్నైనా మనం గట్టెక్కేయొచ్చు. ఇతరుల గండం గట్టెక్కడంలో నీవు చేయి అందిస్తే, నీకు గండం ఎదురైనప్పుడు నీ గండాన్ని తప్పించడంలో 100 చేతులను 1000 చేతులను నీ వైపుగా చాచేటట్లు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాగ్దానాలతో సంసిద్ధుడుగానే ఉండి నీ వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగినటువంటి మా రక్షక, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. రండి, తలో చేయి వేద్దాం. తలో చేయి వేస్తే ఎటువంటి గండాన్నైనా గట్టెక్కించేయొచ్చు అనేటువంటి ఈ ఆలోచనను బాలుడైన మోషే గండం గట్టెక్కడంలో ఉద్దండులైన ఆ స్త్రీలందరూ తలో చేయి ఎట్లా వేశారో మాకు మీరు నేర్పించినందుకు, బోధించినందుకు కృతజ్ఞతలు. ఆ బోధను మా హృదయంలో మేము పెట్టుకుని పరోపకార స్వభావంతో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. నాయనా, మా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మోషే ఇశ్రాయేలీయులకు స్వాతంత్రం తెచ్చాడు అని మేము వ్యాఖ్యానించుకున్నాం. యాదృచ్ఛికంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం మాకు భారతీయులకు. దయగల మా నాయన, ఈ స్వాతంత్ర్యాన్ని చిరకాలం మేము కాపాడుకోగలుగుటకు మీరు కృపనివ్వండి. స్వాతంత్ర్యం యాజమాన్య వర్గాలకే వచ్చింది, ఆధిపత్య వర్గాలకే వచ్చింది, భూస్వామ్య వర్గాలకే వచ్చింది, పారిశ్రామిక వర్గాలకే వచ్చింది, అగ్రవర్ణాల వారికే వచ్చింది అనేటువంటి అనేకమైన చర్చలు 75 ఏండ్ల తర్వాత కూడా మా దేశంలో ఉండడం ఎంతో దురదృష్టకరం. దయగల మా తండ్రి, అంచుల్లో ఉన్నవారికి కూడా, నెట్టివేయబడిన వారికి కూడా, విలువ ఆపాదించబడని వారికి కూడా, తృణీకరించబడిన వారికి కూడా మా దేశంలో పరిపూర్ణ స్వాతంత్ర్య ఫలాలు అందునట్లుగా మీరు చేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకు, మన సంఘమునకు, స్వాతంత్ర్యాన్ని దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్న మన దేశానికి సదా తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.